ఆర్యజయు రాజు కుక్కజు కుక్కజు ఆర్యజయు రాజు తారా బేసాలే 2 weeks back ఒక 20 minutes వీడియో చేసినాం. అన్నా నాకు బిగ్ బాస్ పంపించండి అన్నా అని చెప్పి ఇంటర్నెట్ లో ఇమోషనల్ బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళ మీద స్క్రాప్ మొత్తం ఒక వీడియోలో కవర్ అయిపోయిందిలే. వీడియో కూడా పెద్దది వచ్చింది, హ్యాపీగా వండుకోవచ్చులే అని చెప్పేసి పండుకున్నా. అట్లా కళ్ళు మూసినానో లేదో కలలో కొత్త స్క్రాప్ వచ్చింది. నన్ను బిగ్ బాస్ లో సెలెక్ట్ చేయండి. నన్ను బిగ్ బాస్ 9 కి మీరే పంపించాలి. బిగ్ బాస్ 9 కి మనకైతే అవకాశం వచ్చింది. బిగ్ బాస్ షో వస్తుంది, అందులో నేను వెళ్దాం అనుకుంటున్నాను. హాయ్ బిగ్ బాస్. ఫస్ట్ నాగార్జున గారికి చాలా అంటే చాలా ధన్యవాదాలు. ఐఎమ్ జస్ట్ కామన్ గర్ల్ అని అంటాను అనుకున్నారా? నన్ను బిగ్ బాస్ మీకు పంపించండి. ఇంకా అది మీ చేతిలోనే ఉంది, ఇంకేం చేస్తారో మీ ఇష్టం. నేను బిగ్ బాస్ కు వెళ్తా. వెళ్ళు కొంచెంసేపు ఆగు. ఈ వీడియో అయిపోయే లోపు మేము అందరం కలిసి మీ అందరికి బిగ్ బాస్ ఇంటికి పంపిస్తాం. పార్ట్ 1 లో అంత స్క్రాప్ కవర్ చేసిన తర్వాత కూడా పార్ట్ 2 లో ఇంకా స్క్రాప్ మిగిలింది. వాళ్ళని ఇప్పుడు కవర్ చేసేద్దాం రండి. సో మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, అంకల్స్ అండ్ ఆంటీస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఇంకా నేనెవరు, ఆదిత్య బ్రో ఎవరు మీ అందరికి తెలుసు కదా. సో లాగ్ లేకుండా లెట్స్ dive into the video. Let's begin the show. ఈ లిస్ట్ లో ఎవరు సార్ ఫస్ట్ వచ్చేది తీసుకురండి. మా అమ్మ చనిపోయి సంవత్సరంన్నర అవుతుంది, ఇప్పుడు కూడా కళలో రాలే. రాత్రి వచ్చింది, బిడ్డ నువ్వు వీడియోలు బాగా చేస్తున్నావు, నువ్వు బీబీసీ అంటుంది. బీబీసీనా? న్యూస్ ఛానల్ కదా అది. అంటే అది బీబీసీ కాదమ్మా, బిగ్ బాస్ అన్న. అంటే అవును బిడ్డ, అదే అందరు పోతురు, నువ్వు కూడా ఓ బిడ్డ అని అంటుంది. ఏంటి సార్ మీరు మాట్లాడేది? సరేలే అమ్మా, నేను పోతా, అందరిని ఎంటర్టైన్ చేస్తా అని చెప్పిన. నీకు తెలియని మ్యాటర్ ఏంటంటే దాని తర్వాత మీ అమ్మ నా కళ్ళలో కూడా వచ్చింది. నా కొడుకు ఇట్లాంటి వీడియోస్ అన్ని పెడతాడు, ఆ వీడియోస్ ని వాడిని ఏం పట్టించుకోకండి మీరందరూ అని చెప్పింది. బిగ్ బాస్ లో వెళ్ళడానికి ఇప్పటి వరకు రైతుల్ని వాడుకోవడమే చూసినాం, చచ్చిపోయిన వాళ్ళని వాడుకోవడం ఫస్ట్ టైం చూస్తున్నాం. జనరల్ గా ఎవరైనా చచ్చిపోతుంటే చివరి కోరిక ఏంది అని అడుగుతాం. ఇక్కడ ఏందో చచ్చిపోయిన తర్వాత కూడా కోరికలు తీర్చమంటున్నారు. ఈ షాకింగ్ న్యూస్ నువ్వు చెప్పిన తర్వాత నీకు బిగ్ బాస్ కి పంపారు, నిజంగానే బీబీసీ పంపిస్తారు. ఇదైతే నెక్స్ట్ లెవెల్ ఇమోషనల్ బ్లాక్ మెయిల్ అన్నా. ఇంతకీ ఫైనల్ గా నువ్వు ఏం చెప్పినావు? సరేలే అని చెప్పిన. బిగ్ బాస్ 9 కి నేను కూడా పోవాలనుకుంటున్నా. నేను కూడా అసెంబ్లీ పోవాలనుకుంటున్నా. వీడియో చేస్తే పంపిస్తారా? నన్ను బిగ్ బాస్ 9 కి మీరే పంపించాలి, అది మీ బాధ్యత. మా బాధ్యతనా? మన ఎంటర్టైన్మెంట్ ఎట్లుంటుందో మీకు తెలుసు. తెలుసన్నా తెలుసు, నువ్వేంటో నీ ఎంటర్టైన్మెంట్ ఏందో మా అందరికి తెలుసు. ఒకవేళ ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరికైనా వీడెవడో తెలియకపోతే కంగ్రాచులేషన్స్, యూ ఆర్ ఇన్ ద సేఫ్ జోన్. వీడి పేరు డార్లింగ్ దాస్. ఇంటర్నెట్ లో ఒకప్పుడు మామూలు రచ్చ చేయలే. ఈ పీరియడ్ స్టార్ నరాలక్క, నవీన్ కుమార్ వీళ్ళు జస్ట్ 3-4 ఇయర్స్ నుంచి రోత చేయడం స్టార్ట్ చేసినారు. వీడు 10 years నుంచి ఇదంతా చేస్తున్నాడు. అన్ని అప్డేట్ అయినట్టు క్రింజ్ లెవెల్ కూడా అప్డేట్ అయింది కాబట్టి మనోడు సర్వైవ్ చేయలేకపోయిండు. మళ్ళీ ఇంటర్నెట్ కి బ్రేక్ ఇద్దామని చెప్పేసి బిగ్ బాస్ లో ట్రై చేస్తున్నాడు అనమాట. షేర్ చేసి బిగ్ బాస్ 9 కి నన్ను పంపించాలి, అది మీ బాధ్యత. పిల్లలు, మీకు ఇప్పుడు లైఫ్ లో 3 ఇంపార్టెంట్ బాధ్యతలు చెప్తా, రాసుకోండి. ఫస్ట్ ది పేరెంట్స్ కి బాగా చూసుకోవాలి. సెకండ్ ది హెల్త్ బాగుండాలి, డబ్బులు బాగా సంపాదించాలి. థర్డ్ ది డార్లింగ్ దాస్ కి బిగ్ బాస్ పంపించాలి, అది మీ బాధ్యత. త్వరలో బిగ్ బాస్ షో వస్తుంది, అందులో నేను వెళ్దాం అనుకుంటున్నాను. మీరందరూ ఈ రైతు బిడ్డని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించండి. తాత నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నట్టు లేదు, పల్లవి ప్రశాంత్ ని ట్రోల్ చేస్తున్నట్టు ఉంది తెలుసా. కన్ఫర్మ్ ఇది గ్యారంటీగా ట్రోల్ చేస్తున్నాడు. నాగార్జున గారు ఎక్కడున్నా ఈ వీడియోని ఆయన చూసేలాగా షేర్ చేయండి. షేర్ చేద్దామంటే నాగార్జున సార్ కి ఇన్స్టాగ్రామ్ కూడా లేదు తాత. భగవంతుడా, నాగార్జున సార్
అతను తీసుకోండి సార్. మీ రైతు బిడ్డ. రైతు బిడ్డ అన్నావు, కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్నావు, మోసం చేసినావు కదా తాత. ఇంకెవ్వరికి సపోర్ట్ చేయండి. ఈ బోరింగ్ లైఫ్ లో కొద్దిగా ట్విస్ట్ యాడ్ చేద్దామని బిగ్ బాస్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. జాయిన్ అవుదాం అనుకుంటున్నావా? బిగ్ బాస్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. నువ్వు జాయిన్ అవ్వడానికి అదేమైనా స్కూలా, లేకపోతే ఫ్రీ చైతన్య ఫారా, ఏమైనా ఎంసెట్ కోచింగ్ సెంటరా? బిగ్ బాస్ అది. నా స్కూల్ బెస్ట్ ఫ్రెండ్స్ చెప్తుండే ట్రై బట్ డోంట్ క్రై అని. అయితే ఇంకా స్కూల్లోనే ఉన్నావు అనమాట. గుడ్. ఎల్కేజీలో పడండి. ఆయన ఎవరు పాప నువ్వు? చూడ్డానికి క్యూట్ గా లబ్బు డాల్ లాగా ఉన్నావు, మళ్ళీ బిగ్ బాస్ కి వెళ్తా అంటున్నావు. నన్ను చాలా మంది క్యూట్ గా ఉన్నా అంటారు. క్యూట్ గా ఉన్నాను కదా అని సెలెక్ట్ అవుతానేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. క్యూట్ గా ఉన్నావు కాబట్టి బిగ్ బాస్ హౌస్ లో సెలెక్ట్ అవుతా అనుకుంటున్నావా? క్యూట్ గా ఉన్నాను కదా అని సెలెక్ట్ అవుతానేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నీకు ఒకటి అర్థమైతలేదు పాప. ఒకవేళ అందరు క్యూట్ గా ఉన్న అమ్మాయిలు సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్ వెళ్ళినారు అనుకో, అందరికన్నా ఫస్ట్ మా అక్క సెలెక్ట్ అవుతుంది. అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ అట్లీస్ట్ వాళ్ళకి వచ్చే ఆ పెయిన్ కైనా రెస్పెక్ట్ ఇవ్వండి బ్రో. మగువా లోకానికి తెలుసా నీ విలువ. సార్ తీసుకురండి. హలో అన్న, నేనన్నా మీ లిప్ లాక్ రవినా. నువ్వు ఎవడైతే నాకింది మ్యాటర్లకు రా. నిజంగా మీరందరూ సపోర్ట్ చేసి నన్ను బిగ్ బాస్ 10 కి అయితే పంపించండి. ఏంటి బాబన్న ఇంకోసారి? నిజంగా మీరందరూ సపోర్ట్ చేసి నన్ను బిగ్ బాస్ 10 కి అయితే పంపించండి. అరే వీళ్ళకి బిగ్ బాస్ 9 కి దిక్కు లేదు, నువ్వు బిగ్ బాస్ 10 అంటవేంద్రా? తప్పు కదా. ఆయన 10 కి ఇప్పుడేం రిక్వెస్ట్ పెడుతున్నావు? అయితే ఏమైనా తత్కాల్ బుకింగా? నిజంగా మీరందరూ సపోర్ట్ చేసి నన్ను బిగ్. అవన్నీ కాదురా, పెద్ద గోరేంద్రా. ఇట్లా ఓటేస్తే గోరుతో కూడా వేస్తావా? దేవుడా, ఎందుకు దేవుడా ఈ స్క్రాప్ మొత్తం నాకే చూపిస్తున్నావు? బిగ్ బాస్ కి వెళ్తారా మాస్టర్ ఒకవేళ ఆఫర్ వస్తే? దేవుడి దయ వల్ల ఈ సంవత్సరం 9 లోకి వెళ్ళాలని ట్రై చేస్తున్నా. వెళ్ళవయ్యా వెళ్ళు. నీకు బయట స్క్రాప్ బ్యాచ్ ఉంది కదా, వాళ్ళందరినీ తీసుకెళ్ళు. కంపల్సరీ 9 లో పక్కా. అసలు నీకు ఎప్పుడో అప్పుడెప్పుడు 10 years బ్యాక్ టీవీ షోలో ఛాన్స్ రావడమే పెద్ద షాక్. ఇప్పుడు బిగ్ బాస్ అంటున్నావు. మరి మాకు ఇంటర్వ్యూ ఇస్తారా బయటికి రాగానే? ప్రతి ఒక్కరికి ఇస్తా. నీకు పనా పాట చెప్పు. ఒకవేళ దేవుడి దేవుళ్ళు దాంట్లో క్యాష్ అవార్డు కొడితే కూడా ఎవరైతే మాస్టర్ కార్డు తీసుకోలేదో వాళ్ళందరికీ ఫ్రీ కార్డులు ఇప్పిస్తా, ఫ్రీ డాన్సర్ ఇప్పిస్తా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గర కార్డు ఉందా? లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ గారు కూడా ఇదే చెప్పిండు, గెలిచిన తర్వాత డబ్బులన్నీ తీసుకొని వచ్చి ఫార్మర్స్ కి ఇస్తా అని. ఆ మాటని బయట అందరు హౌలగాళ్ళు అయినారు. నువ్వు ఏం మాట్లాడినా హౌలగాళ్ళు లెక్కనే ఉంటావు. సరిపోయినరా బాబు మీ ఇద్దరికిద్దరు, సరిపోయారు ఇద్దరు. హాయ్ ఫ్రెండ్స్ అందరికి, మీ అందరికి ఒక గుడ్ న్యూస్. బిగ్ బాస్ 9 కి మనకైతే అవకాశం వచ్చింది. అవకాశం వచ్చిందా? కంటెస్టెంట్ గానా హోస్ట్ లాగానా? చెయ్యి నాగార్జున సార్ కి రీప్లేస్ చేసి నువ్వు వెళ్ళిపో. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఏంటంటే, నీకు బిగ్ బాస్ లో ఆఫర్ వస్తే మాకు గుడ్ న్యూస్ ఎట్లయితది? ఒక గుడ్ న్యూస్. సెకండ్ పాయింట్ ఏంటంటే, అసలు ఎవరు సార్ మీరు? గెలిపిస్తారని నమ్మకంతో వెళ్తున్నాను. గెలిపిస్తాంలే గాని ఆ ఫోటో వెనకాల ఏదో కాపీ కొట్టేట్టుందే. నాగార్జున సార్ మీరన్నా, మీ బిగ్ బాస్ అన్నా. అబ్బా మెల్లగా ఆంటీ ఫోటో తీసుకొని నీ ఫోటో పెట్టుకున్నావు కదా. ఈ మ్యాటర్ ఒకవేళ ఆంటీకి తెలిసింది అనుకో, నిన్ను పడబెట్టి థ్యాంక్ యూ బిగ్ బాస్. మా సిద్దిపేట మోడల్ బిగ్ బాస్ లో తీసుకున్నాను. సిద్దిపేట మోడల్ ని బిగ్ బాస్ లో తీసుకున్నారా? నాకు తెలియదమ్మా. మా సిద్దిపేట మోడల్ బిగ్ బాస్ లో తీసుకున్నాను. నాకు నిజంగానే మైండ్ పోతుందిరా. ఇక్కడేమో సిద్దిపేట మోడల్ ని ఆల్రెడీ తీసుకున్నారంట. ఇదేమైనా ఐపీఎల్ టీమ్ సెలెక్షన్? ఈ ప్లేయర్ నాకు, ఆ ప్లేయర్ నీకు అని చెప్పుకోవడానికి. టీవీలో బిగ్ బాస్ వస్తుంది కాబట్టి బిగ్ బాస్ లో పోతామంటున్నారు. నిజంగానే టీవీలో స్క్విడ్ గేమ్స్ వస్తే స్క్విడ్ గేమ్స్ కి కూడా వెళ్తారా మీరందరూ? చెయ్యండి రా అన్నా, స్క్విడ్ గేమ్ కి పంపేయండి రా అన్నా అని చెప్పి చెయ్యండి రా. ఫస్ట్ రౌండ్ లోనే అవుట్ అవుతారు, పీడ పోతుంది. అన్నా నిన్న రాత్రి చనిపోయిన మా బామ్మ కళలోకి వచ్చిందన్నా. ఏందన్నా నీకు కూడా వచ్చిందా? నేనేం తప్పు చేసినాను? మా బామ్మనే నా కళలోకి వస్తలేదు, అందరు బామ్మలు వస్తున్నారు. అని ఏం చెప్పింది తెలుసా నా? నీ బిగ్ బాస్ లో ట్రై చేయమన్నది అంతే కదా. పుట్టింది కంట్రోల్ సి కంట్రోల్ వి కొట్టడానికి కాదు, హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కొట్టడానికి అని చెప్పిందా? బిగ్ బాస్ 9 కప్పు కొట్టడానికి రా అని చెప్పిందన్నా. అబ్బా ఏం చెప్పిందన్నా? మా అమ్మ చెప్పింది నిలబెట్టుకోవడానికన్నా నన్ను ఒక్కసారి బిగ్ బాస్ 9 కి పంపించండి అన్న. ఎందుకన్నా? అక్కడికి వెళ్ళేటప్పుడు ఆఫీస్ ల్యాప్టాప్ లే తీసుకోవాలి కదా. అక్కడ ఆడే టాస్క్లు కన్నా ఎక్కువ నీకు ఆఫీస్ లో ఇచ్చే టాస్క్లు ఎక్కువ ఉంటాయి. టాస్క్ ఆడేటప్పుడు మధ్యలో టీమ్స్ కాల్ వస్తుంది.
ఆ రింగ్ టోన్ విన్న తర్వాత ఆటోమేటిక్ గా లో బీపీ వస్తుంది. అది కాదన్నా, మనకు అవసరమా ఇవన్నీ చెప్పు? నేను కూడా ఐటీ బిడ్డని అన్నా. నువ్వు ఆ ల్యాప్టాప్ పట్టుకొని రిక్వెస్ట్ చేస్తున్నప్పుడే నాకు అర్థమైంది ఆ బాధ ఎట్లుంటదో. మన ఐటీ వాళ్ళందరినీ నేను రిప్రజెంట్ చేస్తా కావాలంటే. నేను అప్పటి ప్రశాంతంగా కాదు, మన ఐటీ బిడ్డల కోసం అందరి కోసం ఏదో ఒకటి చేస్తా అన్నా. అయితే రీల్స్ చేయడం మానేసే అన్నా. ఆయన నేనైనా మీ తెలంగాణ పోరాని అన్నా, నేను బిగ్ బాస్ సీజన్ 9కి పోవాలనుకుంటున్నాను. నాకు ఇంకా ఒక్క కాల్ కూడా రాలేదు. ఏంటి, నీకు ఒక్క కాల్ కూడా రాలేదా? నాగార్జున సార్ దాకా పంపించాలని పంపించాను ప్లీజ్ అన్న. అరే ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఎగ్జామ్స్ లో కాపీ కొట్టే స్టూడెంట్స్ లాగా ఇప్పటిదాకా అందరు అదే అడిగినారు, నా వీడియో నాగార్జున సార్ దాకా పంపియండి అని. మొన్ననేమో ఆంటీ అడిగింది, ఈ వీడియో నాగార్జున సార్ దాకా షేర్ చేయండి. ఇందాక తాత అడిగిండు, నాగార్జున గారు ఎక్కడున్నా ఈ వీడియోని ఆయన చూసేలాగా షేర్ చేయండి. ఇప్పుడు నువ్వు కూడా అదే అడుగుతున్నావు. నాగార్జున సార్ దాకా పంపించాలని వాళ్ళెవ్వరికి నేను హెల్ప్ చేయలే, కానీ నీకు మాత్రం నేనున్నా. నేను హెల్ప్ చేస్తా, గ్యారంటీగా హెల్ప్ చేస్తా. నాగార్జున సార్కి కాల్ చేస్తా. సార్ నమస్తే సార్, నాగార్జున సార్. సార్ మన తెలంగాణ పోరోడు బిగ్ బాస్ కి వెళ్దామని చెప్పేసి అప్లై చేసినాడు. ఆ వీడియో మీకు పంపించిన ఎట్లుంది సార్? చాలా బాగుంది. ఏ సినిమాకి అది? లేదు సినిమా కాదు సార్, బిగ్ బాస్ 9 లో తీసుకుందామని రిక్వెస్ట్ చేస్తున్నాడు. మా కోసం ఒకసారి చెప్పు. అరే మళ్ళీ పంపిరా. నాగార్జున సార్ దాకా పంపించాలని కోరుకుంటున్నాను. బాగుంది డైలాగ్. అదే సార్, మీరు కొంచెం హెల్ప్ చేసి బిగ్ బాస్ లో తీసుకుంటే హిల్ బి వెరీ హ్యాపీ సార్. ఓకే. ఎందుకంటే ఇంటర్నెట్ మొత్తం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు, మీకు తెలుసు అది కదా. కరెక్ట్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఉంటాను సార్. రే ఎట్లుంది? కంగ్రాచులేషన్స్. అద్భుతం. వెళ్ళి తొందరగా బట్టలు చదువుకో. స్టేజ్ మీద నా పేరే చెప్పు, అట్లీస్ట్ ఇలా అయినా నా 1 మిలియన్ రీచ్ అయిపోతుంది. వీడియోలు చేసి ఏమైతలేదు. బిగ్ బాస్ 9 టీం అందరికి నా నమస్కారం. నా పేరు వచ్చేసి గాంధీ మహాన్, మా ఊరు ఖమ్మం. ఖమ్మం అంటే కష్టం అన్న, నీకు స్లాట్ దొరకదు. ఆల్రెడీ ఖమ్మం నుంచి ఒక క్యాండిడేట్ ఉన్నాడు, నీకు తెలుసు కదా. ఖమ్మం కోటేశు. మ్యాటర్ ఏంటంటే మనం పార్ట్ 1 వీడియోలో ఖమ్మం కోటేజ్ గురించి మాట్లాడినాం. దానికి మనోడు బాగా ఫీల్ అయిపోయిండు. ఎంత బాగా అంటే 150 బిగ్ బాస్ రీల్స్ మధ్యలో మన కోసం ఒక రీల్ చేసిండు. చూడండి. హాయ్ గాయ్స్, మన గురించి ఒక లేడీ యూట్యూబర్ అయితే ట్రోల్ చేసింది, చూద్దాం. నాకైతే నవ్వు రాలేదు. మరి ఏమొచ్చింది? ఏడుపు వచ్చిందా? దీనికన్నా పెద్ద ట్రోలర్స్ నే చూసా అనమాట. అంతమంది నేను ట్రోల్ చేసినా కూడా నువ్వు మారలేదా? మరి సిస్టర్, నువ్వు ఎవరిని ట్రోల్ చేయాలో ఎవరిని ట్రోల్ చేయకూడదు తెలుసుకుంటే బాగుంటదేమో నా ఫీలింగ్ అనమాట. అంటే ఆ మాత్రం కూడా తెలియకుండా వీడియో చేసేస్తామా బ్రదర్? లేకపోతే నీ పాస్ తెలుసుకోవడానికి నువ్వు భాష సినిమాలో రజనీకాంత్ వా? అటు చూడు. ఇంద్ర సినిమాలో చిరంజీవినా? పొద్దున్న లేస్తే పని పాట లేకుండా నాకు బిగ్ బాస్ పంపియండి రా అని చెప్పేసి రీల్స్ పెట్టే క్యాండిడేట్ వి నువ్వు. నీ గురించి ఇంతకన్నా ఎక్కువ ఏం తెలుసుకోవాలి? నీలానే పూల చొక్కా బ్రదర్ కూడా చాలా ఎగిరాడన్నమాట. పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. నాకు తెలిసి నెక్స్ట్ నువ్వే అనుకుంటా. ఓ అన్న బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. అట్నే అనుకోని పోలీస్ స్టేషన్ కి అటు నుంచి అటు జైల్ కి మీ అన్న పల్లవి ప్రశాంత్ కూడా వెళ్ళినాడు. అప్పుడు ఆయన ఏమేం పనులు చేసిండో ఇప్పుడు నువ్వు కూడా అదే పనులు చేస్తున్నావు. మరి వాడు జైలుకి వెళ్ళినట్టు నువ్వు కూడా జైలుకి వెళ్తావా? సరే, ఇప్పుడు నువ్వు నిజంగానే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నా మీద కంప్లైంట్ ఇచ్చినావు అనుకో, ఏం చెప్తావు? సార్, నేను ఒక పని పాట లేనోడిని, చదువు లేదు, ఉద్యోగం లేదు, జనాలని ఇమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తూ బిగ్ బాస్ కి పంపించండి అని చెప్పేసి అడుక్కుంటున్నా. ఇన్స్టాగ్రామ్ లో ఒక 150 రీల్స్ పెట్టినా, 200 ఫాలోవర్స్ కావాలని చెప్పేసి అన్నపూర్ణ స్టూడియోని ట్యాగ్ చేసినాను. కమెంట్ సెక్షన్ లో అందరు నన్ను పచ్చి బూతులు తిడుతున్నారు. ఆయన కూడా నాకు సిగ్గు రాలేదు, ఎందుకంటే జనాలకి నా రీల్స్ చూసిన తర్వాత కాలింది. ఈ మొత్తం టాపిక్ ఈ అమ్మాయి మాట్లాడింది సార్, అరెస్ట్ చేయండి సార్ అని అంటావా? ఎవడరా నువ్వు? నెక్స్ట్ టైం ట్రోల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ట్రోల్ చేసి వార్నింగ్ చేయడం కూడా వస్తలేదా? ఇంకెప్పుడు ట్రోల్ చేయొద్దు అని చెప్పాలి. ట్రోల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ట్రోల్ చేయాలంట. నువ్వు లేడీవి, లేడీని జెంట్స్ చేస్తే నీకేం ప్రాబ్లం లేదా? అయితే మీరు చేసేదే హౌలా పని, హౌలాగాళ్ళు అని అంటున్నావు. సరే, హౌలగాడివి కాకపోతే నువ్వేంటో మరి చెప్పు. కావాలంటే చూడు, హౌలగాళ్ళందరినీ పట్టుకుని ఆగం చేస్తా.
ఇంటర్నెట్ లో నీలాగా హౌలా పని చేసే వాళ్ళని హౌలాగాళ్ళు అంటారు. లాస్ట్ టైం ఇట్లనే ఒకడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు లో బుక్ అయ్యి పోలీసు వాళ్ళు పట్టుకుంటే ఫ్రీడమ్ ఫైటర్ అయిపోయిండు. ఇప్పుడు నువ్వు చేసేది కూడా సేమ్ అట్లనే ఉంది. నువ్వు చేస్తుంది హౌలా పని, కానీ హౌలా అని చెప్పి అనొద్దు. నేను కాబట్టి హౌలా అని ఒక చిన్న మాటతో ఆపేసిన. అదేం బూతు కూడా కాదు. హౌలా అంటే సిల్లీ అని అర్థం. స్కూల్ కి వెళ్తే తెలుస్తుండే ఇవన్నీ. వేరే వాళ్ళు అయితే అక్కడికి ఆగరు. నీ కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసుకొని నువ్వు చదువుకో. రీల్ పెట్టడానికి టైం ఉంది కదా, కామెంట్స్ కూడా చదువుకో. ఇంకా బెటర్ గా ట్రై చేసి చూస్తా. వద్దు భయ, ఇంకా బెటర్ గా ట్రై చేస్తే నువ్వు తట్టుకోలేవు. నాకు ఆనెస్ట్లీ నీ మీద ఎట్లాంటి కోపం లేదు. అరే ఇంత వయసు పెరిగినా కూడా పిల్ల బచ్చ పనులు చేస్తున్నాడు అని చెప్పేసి కొంచెం జాలు ఉంది. నేను అప్పుడు చెప్పింది ఒకటే, ఇప్పుడు చెప్పేది కూడా ఒకటే. ఏమిటది? ఆ పల్లవి ప్రశాంత్ గారిని చూసి నువ్వు తయారైనో, నిన్ను చూసి ఇంకో నలుగురు తయారవ్వద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఇదంతా ఒక వైపు అయితే ఆ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో ఒక కామెంట్ మాత్రం హైలైట్ అయింది. నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా బిగ్ బాస్ కి. అక్క నువ్వు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళు, జాగ్రత్త అక్క. ఇప్పుడు నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలంటే నేను కూడా వీళ్ళందరిలాగా పని పాట లేకుండా వీడియోస్ చేయాలి, లేకపోతే ఒక వీడియో చేసి వీళ్ళందరినీ పంపించాలి. అన్నా ఏందన్నా మా బతుకులు, రోజు తిందామంటే బిర్యానీ కూడా దొరుకుతలేదు, రోడ్ల మీద తిరుగుదామంటే BMW కూడా లేదన్నా, పెట్టుకుందామంటే అర కేజీ బంగారం కూడా లేదన్నా, షాపింగ్ చేద్దామంటే దుబాయ్ కూడా వెళ్ళలేకపోతున్నామన్నా. అసలు ఈ లైఫ్ ఏంటా అని చెప్పేసి రోజు బాధపడుతున్నా అన్న. ఫ్లైట్ లో కూడా ఎకానమీలోనే ట్రావెల్ చేస్తున్నామన్నా, ఆఖరికి ప్రైవేట్ జెట్ కూడా లేదన్నా. ఏంటన్నా ఇది? అన్నా నాకు ఎమ్మెల్యే చేయండి అన్నా, కనీసం ఎంపీ అయినా చేయండి అన్నా. నాకు ఓట్ వేసిన వాళ్ళందరికీ బిగ్ బాస్ పంపిస్తా. సో ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసినారంటే మీకు నచ్చింది అనుకుంటున్నా. మీకు బాగా నవ్వొచ్చిన టైం స్టాంప్ ని కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీక్ ఏ వీడియో కావాలో సజెషన్స్ ఇవ్వండి. కామెంట్ బాక్స్ ఇస్ ఆల్ యోర్స్. ఈ వీడియోకి టార్గెట్ 30,000 లైక్స్ అండ్ 3,000 కామెంట్స్. సో తొందరగా వెళ్ళి చేసేయండి రా. ఇంకా 1 million కి చాలా దగ్గర ఉన్నామా. లైక్ సబ్స్క్రైబ్ చేసేయండి అన్నా. అన్నా కొట్టండి రా, లేకపోతే నా ఆదిత్యపురం కొడతా చెప్తున్నా. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. సో మళ్ళీ కొత్త వీడియోతో నెక్స్ట్ వీకెండ్ మీ అందరి ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ డ్రింక్ వాటర్, హగ్ యువర్ మదర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆఫ్. నేను ఇన్కాగ్నిటో బిగ్ బాస్ 99 కంటెస్టెంట్ ఆదిత్య ఆర్యతో. నీ బొందరా ఈసారి నన్ను బిగ్ బాస్ లో సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయకపోతే పెట్రోల్ తీసుకొని పదండి రా, నేను కూడా వస్తాను. నిలోఫర్కి వెళ్ళి ఒక చాయ్ తాగుదాం. తలకాయ నొప్పిలేస్తుంది స్క్రాప్ అంతా చూసి.